హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం బ్లాగ్స్. సో ఈరోజు అయితే రక్షాబంధన్ కాబట్టి మేమైతే వెంకటేశ్వర్ల గుడికి అయితే పోతున్నాం. పొద్దున మా అమ్మ అయితే మబ్బుల లేపి ఇప్పుడు రెడీ చేసి తీసుకొని వెళ్తుంది అనమాట. సో మాదైతే అయిపోయింది. మా అన్న హలో గైస్, ఇప్పుడైతే నేనైతే వచ్చేసిన. ఎవరిదాకా ఈమె మాట్లాడింది మా చల్లే. ఇప్పుడైతే మేము గుడికి అయితే పోతున్నాం. లెట్స్ గో. పోయేటప్పుడు చూపిస్తా, పోయినాక చూపిస్తా. ఇవాళ రక్షాబంధన్ కదా. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏమవుతుందండి, వీళ్ళు ఇంకా రెడీ కూడా అయితే లేరు. ఏడున్నారు? మా అత్త బయటికి వెళ్ళింది. ఏమో అన్నాడు ఇంకా చూడవు తోనాడు. కొత్త డ్రెస్ వేసిండు మొత్తం. మొన్ననే కొన్నాడు షర్ట్, అది సూపర్ హీరో. సిద్దిపేటకి రాగానే అయితే ఫుల్ వర్షం పడుతుంది గాయస్. ఇప్పుడైతే ఉంటుంది. లెట్స్ గో. ఫుల్ అయితే నాన్న నేను అయ్యో మా బావు నాన్న వెనుక ఫుల్ వర్షం పడుతుంది. గుడికి వచ్చే టైంకి ఎట్లా ఆయన గుడి లోపలికైతే వచ్చినాం. మస్తు మంది ఉన్నారు గుళ్ళు. వర్షం అయితే పడుతుందని ఈయనే కూర్చోరు అందరూ. లెట్స్ గో. లోపలికైతే పోదాం. ఇక లోపలికైతే వచ్చినాం. దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఆరు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. దర్శనం అయితే అయిపోయింది, పోతున్నాం. ఇప్పుడు ఎల్లమ్మ గుడికి పోదామంటారు. ఎల్లమ్మ గుడికి పోవాలి. పోయినాక ఇప్పుడు ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం. తెలుసు కదా, సిద్దిపేట ఎల్లమ్మ గుడి ఫేమస్. లోపలికి అయితే పోదాం. వీళ్ళు కొబ్బరికాయలతో వంటారు మా వాళ్ళు. లోపల పోయినాక భక్తితో అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు మా వాళ్ళు. ఇద్దరు వెనకాల వస్తున్నారు. దేవతను చూపిస్తే ఇప్పుడు దేవతను అయితే చూసిరు కదా. ఇప్పుడు ఎంత మంచిగా ఉందో తిరుగు. ఎల్లమ్మ తల్లి మన సిద్దిపేటలో ఫేమస్ అనమాట. ఎల్లమ్మ తల్లి మస్తు మంది వస్తారు. ఇలా సాటర్డే కాబట్టి ట్యూస్డే ఫ్రైడే అయితే ఫుల్ మంది ఉంటారు. మేమైతే వచ్చినాం. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుర్రు. ఆడ మా బావ బయట కూర్చున్నాడు. అటు కింద మా అక్క ఉన్నది, ఆడ మా అత్త ఉన్నది. అటు జరుగు, అత్త కనబడతలేదు. ఆడ కూర్చున్నావు. మా చెల్లెమ్మో లోపలికి పోయింది. ఇక కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవాలి. ఇక వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. ఇలా ఇంకా ఇంటికి పోయినాక మళ్ళీ రాఖీలు కట్టేటప్పుడు మళ్ళీ కలుసుకుంటా. అయ్యో మన చెల్లి ఉంది కదా, రాఖీలు కట్టబోతుంది. ఏం గిఫ్ట్ అని ఏం అర్థమైతే లేదు. ఆ డ్రెస్ అయితే నేనే ఇచ్చిన అనమాట. కానీ ఇక ఇప్పుడు వేసుకోవడానికి అదే ఉంది. అది మంచి కొత్త డ్రెస్ కాబట్టి ఇప్పుడు వేసుకుంది. అయ్యో ఇంటికి వచ్చే వరకు మొత్తం పచ్చిగా. ఇడికి వస్తే ఒక్క సుక్క వర్షం పడతలేదు. రోడ్డు మీదనే ఉన్నది వర్షం అంతా. రెడీ ఉన్నది. కుట్టి హాయ్ చెప్పు. హాయ్ మామ. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లిని కాపురం శ్రీగోపురం తాకాలి ఆకాశం. నా పేగుడి ప్రేమ గుడి నా తల్లిలే నువ్వు నాండగా. మొత్తం అందరు కలిసి నన్ను వేసుకుంటారు. ఆరతి ఇస్తుంది మంగళారతి. నాకు ఏడం మీద పడుతుంది, భయం అవుతుంది తప్ప. కాకపోతే మంచిగా అయింది. రక్షాబంధన్ అయితే మంచిగా అవుతుంది. ఫస్ట్ రాఖీ మా చెల్లెనే కట్టింది మనకి. ఇప్పుడైతే మా అక్క కట్టడానికి వచ్చింది. సెకండ్ రాఖీ అక్కనే కడుతుంది ఎప్పుడైనా చెల్లె కట్టగానే. ఇక అక్కతో కట్టించుకున్నాక ఇప్పుడు ఇక బాబాయ్ బిడ్డలు వచ్చి కడతారు. నిక్కులు చిక్కులు వస్తారు అక్క తర్వాత వాళ్ళే. ఇక అక్క అయితే కట్టి ఇక స్వీట్ అయితే పెట్టింది. స్వీట్ అయితే బాగా పెడుతారు మనకి. ఇక క్యాలరీస్ బాగా ఎక్కువైపోతాయి. ఇక కుట్టికి పెట్టు. వెరీ గుడ్. ఏంటి మమ్మీ ఎవడు? ఇక బాబాయ్ కూతుర్లు వచ్చి వచ్చిర్రు. పెద్ద చెల్లి వచ్చింది.
ఇక వీళ్ళు కట్టంగానే చిన్న శిల కడుతుంది. నిక్కులు చిక్కులు వీళ్ళిద్దరే. పెట్టు పెట్టు తీసేయి. అంతే అందరికి పెట్టాలి ఇప్పుడు ఇక. నీకు డ్రెస్ పెట్టినా ఆల్రెడీ మళ్ళీ ఏమనుకుంటాం నిలబడి ఇక ఓ సిక్కులు నిక్కులు నిక్కుల ఓ అక్క 3 సార్లు వచ్చింది ఏంట్రా ఇది? మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకున్నారా? బాయ్ ఫ్రెండ్స్. సరిపోతుంది. ఇగో ఈ డ్రెస్ మనదే, ఈ 200 ఇగో ఇగో ఈ బ్రాస్లెట్ పక్కన అయితే మా బావ కట్టింది. కాళ్ళు మోపుతుండు. కాళ్ళు కట్నం ఏం పెట్టినావు గిడు? డ్రెస్సా? కట్నం అడుగుతుంది. కట్నం అయిపోయింది. చిన్న చెల్లెలు వచ్చిర్రు. హాయ్ విన్ను. హాయ్ చెప్పు. రిషు లేవు. హాయ్ చెప్పు. గిడియో ఆమె ఏడుస్తుంది. మా మమ్మీ మా తాతకి మా మామకి కలిపి రాఖీ కడుతుంది. ఇప్పుడు చూడుర్రి, రాఖీ అయితే కట్టింది మా అమ్మ. ఇక ఇప్పుడు మా పిన్ని వచ్చి కూడా కడుతుంది. మా పిన్ని కూడా ఇక మా తాతకి అయితే కట్టింది. ఇప్పుడు స్వీట్ తినబెడుతుంది. మొన్న పోయినసారి కట్టలేదని ఈసారి మళ్ళీ చాలా సంతోషంగా కడుతుంది. ఇక వ్లాగ్ కూడా తీపించుకుంటుంది మా మమ్మీ. తాతకి కట్టింది. ఇక పిన్ని కూడా వచ్చింది అనమాట. పిన్ని కూడా కట్టేస్తుంది మా మమ్మీ మామకును తాతకి ఇద్దరికి. ఇక వాళ్ళైతే ఇద్దరు కట్టలేదు పోయినసారి. మామనేమో బయటికి పోయి ఉండే, అందుకే అందుబాటులో లేడానికి కట్టలేదు. ఇక నాకైతే చెల్లెలు కడుతుర్రు. ఇప్పుడు పిన్ని బిడ్డలు ఇద్దరు. ఇగో ఈమె పేరు రిషిత, ఈమె పేరు వినూత్న. ఆమె డ్రెస్ అయితే చాలా క్యూట్గా ఉంది. డ్రెస్లోనైతే ఎంత మంచిగా ఉంది చూడుర్రి మీరు. వాడు చూడుర్రి మా చెల్లె. ఇక రాఖీ అయితే కట్టింది. నా పైసలు ఏవి, నా కట్నం ఏదని అడుగుతుంది. మొక్కిపించుకుంటుంది కాళ్ళు నాతోటి. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే వచ్చిండు. వానికైతే రాఖీ కడుతున్నా. చూడు ఎట్లా డీసెంట్ బాయ్ లెక్కనైతే కూర్చున్నాడు. అయితే కోతి లెక్క చేస్తాడు అనమాట మొత్తం. చూడరు ఎంత డీసెంట్ బాయ్ లెక్క కూర్చున్నాడు. ఎట్లా నవ్వమంటే నవ్వుతూనే లేడు. చూసిరు కదా, ఇదైతే మన బ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయరు. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ.